ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో కిడ్నీ సమస్య కల్లోలం రేగింది. 2 రోజుల వ్యవధిలో 4 చనిపోయారు. మరికొందరు చికిత్స పొందుతున్నారు. అసలు ఏం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈ కిడ్నీ సమస్యను అనూరియాగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. కల్తీ పాలు తాగినందుకే వారికి ఇది వచ్చినట్లు పేర్కొన్నారు. అనూరియాకు గురైన వారు ఒకే వ్యక్తి దగ్గర పాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అసలు ఏంటి అనూరియా? ఈ సమస్య ఎందుకు వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయాలు చూసేయండి. మూత్రం అతి తక్కువగా రావడం లేదా అసలు రాకపోవడమే అనూరియా. రక్తం నుంచి వ్యర్థాలు ఫిల్టర్ చేసి రోజుకు సుమారు 500 మిల్లీలీటర్ల మూత్రాన్ని కిడ్నీలు ఉత్పత్తి చేస్తాయి. పిల్లల్లో ఇది కాస్త తక్కువగా ఉంటుంది. అయితే అనూరియా వస్తే పెద్దల్లో రోజుకు 0 నుంచి 100 మిల్లీలీటర్లు మాత్రమే యూరిన్ ఉత్పత్తి అవుతుంది. అనూరియా అనేది మెడికల్ ఎమర్జెన్సీ. ఈ సమస్య వచ్చిందని అనుమానం వస్తే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే మూత్రం సరిగా రాకపోతే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి, ప్రాణాంతకంగా మారచ్చు. మొదట్లో చిన్న టైప్ ఆఫ్ నాసియా వామిటింగ్ తో పాటుగా ఎనూరియా రావడం జరిగింది. ఈ సిమ్టమ్స్ రాగానే వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. వీరందరూ కూడా అబోవ్ 60 to 65 ఇయర్స్ 70 ఇయర్స్ ఉన్న వారే. అందరికీ కోమార్బిడిటీ సిమ్టమ్స్ ఉన్నాయి. అంటే డయాబెటిక్ నెఫ్రోపతితో కూడా వీళ్ళు సఫర్ అవుతున్నట్టుగా చిన్న అనుమానం. అది విషయం. అనూరియా సమస్యకు గురైన వారిలో మూత్రం రావడం చాలా తగ్గిపోతుంది. కాళ్ళు, పాదాల వాపులు సహా శరీరంలో చాలా చోట్ల వణుకు ఉంటుంది. బలహీనంగా అనిపిస్తుంది. తల తిరగడం, ఎంత తిన్నా నీరసంగా అనిపించడం ఉంటుంది. వృద్ధులు, పిల్లల్లో, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిలో, డయాబెటీస్ ఉన్నవారిలో ఇది మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. తీవ్రమైన డీహైడ్రేషన్, రక్తం ఎక్కువగా పోవడం, తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, గుండెకు రక్తం అందకపోవడం, హార్ట్ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్ అనూరియా వచ్చేందుకు కారణాలుగా ఉంటాయి. అయితే కల్తీ పాల వల్ల రాజమహేంద్రవరంలో ప్రజలకు అనూరియా వచ్చిందని జిల్లా అధికారులు చెబుతున్నారు. దీంతో కల్తీ పాలు తాగిన వారిలో తీవ్రమైన డీహైడ్రేషన్ జరిగి కిడ్నీ దెబ్బతిని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి స్థాయి ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ ఘటనకు స్పష్టమైన కారణాలు వెల్లడి కావచ్చు. మన దృష్టికి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తో పేషెంట్స్ మన రాజమండ్రిలో వివిధ హాస్పిటల్స్లో జాయిన్ అయినట్టు మనకి నిన్న మధ్యాహ్నం జిల్లా యంత్రాంగానికి మన దృష్టిలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇమీడియట్గా మనం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వేసి మొత్తం చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్ అండ్ అదర్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో సర్వే చేయడం జరిగింది. సో అన్ని సర్వేలో కూడా వాటర్ శాంపిల్స్ నుంచి అన్నీ కూడా టెస్ట్ చేయడం జరిగింది. మనకు వాటర్ ఇష్యూస్ ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకున్నాము. తర్వాత ఈ అందరికీ కూడా దేర్ ఇస్ వన్ కామన్ లింక్. డిఫరెంట్ హాస్పిటల్స్లో 12 మంది వరకు మన రాజమండ్రి అర్బన్ హాస్పిటల్స్లో ఈ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తో సఫర్ అవుతూ ఉన్నారు. కొంతమంది డయాలసిస్లో ఉన్నారు. అందరికీ కూడా ఎలివేటెడ్ రీనల్ లెవెల్స్ ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా మనం కామన్ లింక్ చూస్తే దేర్ ఇస్ వన్ మిల్క్ వెండర్ హూ సప్లయింగ్ మిల్క్ టు ఆల్ దీస్ ఫ్యామిలీస్. ఏ కారణం వల్ల అయినా సాధారణం కంటే మూత్రం తక్కువగా వస్తోందని మీకు అనిపిస్తే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. లేకపోతే కిడ్నీల పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. డాక్టర్ను సంప్రదిస్తే మీకు అనూరియా వచ్చేందుకు కారణాన్ని గుర్తించి తగిన చికిత్స అందిస్తారు. త్వరగా చర్యలు తీసుకుంటే సమస్య తీవ్రం కాకుండా ఉంటుంది.